అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. మనం భగవద్గీతను ఎలా చదవాలో నేర్చుకుందాం అనుకునేటువంటి తాపత్రయంలో ప్రతి శ్లోకం గురించి ఎలా ఉచ్చారించాలో తెలుసుకుంటున్నాం. వీలైనంత దాని గురించి కాస్త అర్థం అన్నది తెలుసుకుంటున్నాం. హ్మ్. ఈ విధంగా ఇంకా ఇది మొదటి అధ్యాయంలోనే 15 శ్లోకాల వరకే చెప్పుకున్నాం. తర్వాత ఒక శుభకరమైనటువంటి చిన్న అంతరాయం వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఆ మిగిలినవన్నీ ఇంకా చకచకా చెప్పేసుకోకపోతే ఎప్పటికవుతాయి చెప్పండి. ఇంకా మనం కలియుగే ప్రథమ పాదే అన్నట్టుగా ప్రథమ అధ్యాయంలోనే ఉన్నాం. అయితే 16, 17, 18 3 శ్లోకాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యస్య పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రస్య మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇవి 16, 17, 18 శ్లోకాలు. ఒక్కొక్కటి మళ్ళా. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యస్య పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇవి ఈ 3 శ్లోకాలును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కుంతి కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని, నకుల సహదేవులు వారి వారి శంఖాలైనటువంటి సుఘోష మణిపుష్పకం అనే శంఖాలని ఊదెత్తే కాశీరాజు, గొప్ప విలుకాడైన కాశీరాజు, అతని తర్వాత కాశీరాజును ఇంకా గొప్ప వీరుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, వీళ్ళు అపజయమెరుంగని సాత్యకియు, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, ఇంతే కాకుండా మహావీరుడైనటువంటి అభిమన్యుడు మున్నగు తదితరులందరూ కూడా తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి అని ఈ శ్లోకానికి అర్థం అండి. అంటే ఏంటంటే, శంఖాన్ని ఊదడం అన్నది 1 విజయ సూచకం, 2 మంగళ సూచకం, 3 శుభ సూచకంగా మనకి చెప్పబడి ఉంది. కాబట్టి శంఖాన్ని ఊదడం వలన ఆహ్లాదము కాకుండా ఉత్సాహము. ఇక్కడ రణరంగంలోని ఎప్పుడైతే యుద్ధంలో మోహరించి ఉన్న వాళ్ళు ఎవరెవరి శంఖాలని వాద్యాలని వాళ్ళు శబ్దం చేస్తారో దాని వలన ఉత్సాహం పెరుగుతుంది అని